అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటారు. తన వ్యాఖ్యలతో, తన శైలిలో ఇచ్చే కౌంటర్లతో ఆయన బాగా అంటే కాంగ్రెస్ యూత్ ఎమ్మెల్యేలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది, ఆయనకంటూ ఒక పేరు ఉంది. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్పై, ఏపీ డిప్యూటీ సీఎం అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అయితే పవన్ ఏమన్నారంటే, యాక్చువల్గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఆ రోజు అంటే తెలంగాణ, ఆంధ్ర అంటూ ఎలాంటి హద్దులు చెప్పి ఆయన మాట్లాడలేదు. కేవలం గోదావరి జిల్లాలు పచ్చదనంతో ఉంటాయి, ఆ దిష్టి తగిలిందేమో అందుకే రాష్ట్రం కూడా విడిపోయింది. అంటే ఒక రకంగా అప్పుడు ఎలా ఉండేది, ఆంధ్ర బాగుంటుంది అనే ఒక వ్యాఖ్యానం బాగా వినిపించేది. గోదావరి జిల్లాలు బాగుంటాయి, ఎప్పుడు పచ్చగా ఉంటాయి అన్నట్టుగా మాట్లాడేవారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. మిగతా ప్రాంతాలను పోల్చి మరీ ఆ ప్రాంతం గురించి చెప్పేవారు. సో ఇది ఒక రకంగా దిష్టి తగిలింది అన్నట్టుగా తప్ప, ఒక ప్రాంతాన్ని అవహేళన చేసినట్టు, ఇంకో ప్రాంతాన్ని తిట్టినట్టుగా ఆయన ఏం అనలేదు. దయచేసి అనిరుద్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించాలి. పవన్ ఆ రోజు ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతం అనే పేరు ఎక్కడ తీసుకురాలేదు. దయచేసి మళ్ళీ ఒకసారి ఆ వీడియో వింటే తనకు తెలుస్తుంది. కేవలం ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటంటే, గోదావరి జిల్లాలోని ప్రాంతం అంతా ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లన్నీ మొండిబారిపోయాయి, ఈ విధంగా ఉన్నాయంటూ ఆయన ఒక ఆవేదనపూర్వకమైన వ్యాఖ్యలు చేశారు తప్ప, ఒక ప్రాంతాన్ని కించపరిచినట్టుగా అయితే ఆయన ఎక్కడా కనిపించలేదు.